ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రతిపక్షాలు కూడా చాలా కంప్లైంట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈసీ కావచ్చు, పోలీసులకు ఏంటంటే దొంగ ఓట్లు చేర్పించడం, సో ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను తీయించడం, ఇవన్నీ కూడా అధికార పార్టీ చేస్తూ ఉంది. ఎటకేటకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఉద్దేశపూర్వకంగా తొలగించినటువంటి ఓట్లకు సంబంధించి ఎవరైతే ఆ చర్యలకు ఉపక్రమించారో వారిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. రైట్. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు దరఖాస్తులు సమర్పించిన 10 మందిపై పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. కంచరపాలెం, ఎయిర్పోర్ట్, గోపాలపట్నం, మల్కాపురం పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఫిర్యాదు మేరకు గీసాల నూకరాజు, గొల్లపల్లి కావ్య, సక్కూరి సత్యవతి, కొలచిన రవి, నమ్మి లీలా నాగవల్లి, సుండి సుజాత, తిరుకొవ్వూలులో యశ్వంతరావు, కాండ్రేగుల సత్యబాబు, బత్తుల రంగనాయకమ్మ, రొంగలి సుధా అనే వారిపై ఐపీసీ 171, 181, 182, 192, 193, ఐటీఏ ఆఫ్ 2008లోని 66C, 66D, ఆర్పీఏ ఆఫ్ 1950లోని 31A సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు భారీ స్కెచ్ వేశారు. తమ పార్టీకి ఓటు వేయరని గుర్తించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించాలి అంటూ తప్పుడు దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదు మేరకు కలెక్టర్ స్పందించి విచారణ కోసం 3 సభ్యులతో కమిటీ వేశారు. ఇక ఓటర్లు ఉన్నప్పటికీ లేరంటూ పేర్కొన్న 10 మందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విచారణ కమిటీ అధికారి హుస్సేన్ సాహెబ్ నివేదిక ఇచ్చారు. ఈ మేరకు 10 మందిపై పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 31 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలని నగర పోలీసులకు కలెక్టర్ సిఫార్సు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో వారం రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గణబాబు సిద్ధం కావడంతో మొన్న సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి సమాచారం. విశాఖలో ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సో వైసీపీ రోజు ఒక రకమైన కుట్ర గతంలో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు చేపట్టింది. ఈ విషయాన్ని ముందుగానే గమనించినటువంటి విపక్షాలన్నీ కూడా ఏకదాటిపై పూర్తి స్థాయిలో ఓట్లు ఉన్నాయా లేవా ఈ విషయాన్ని పరిశీలించడంతో పాటుగా ఎవరైతే పిఎల్ఓలు వీళ్ళతో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది. అయితే ఎవరైతే అక్రమంగా ఎవరికైనా తొలగించినా లేకపోతే ఏవైనా లేని ఓట్లు చేర్చినా వాటన్నిటినీ కూడా తిరిగి తీయడానికి కావాల్సినటువంటి అవకాశాలు మళ్ళీ కల్పించింది. దీంతో ఫామ్ 7 ద్వారా ఏంటంటే ఎవరైనా లేని వాళ్ళు లేకపోతే అక్రమంగా చేర్చిని తొలగించడానికి అవకాశం కల్పించింది. దీన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకొని చాలా చోట్ల ఏం చేశారంటే ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు కావచ్చు లేకపోతే మనకు ఓటు వేయరనుకుంటారో అలాంటి వాళ్ళందరివి కూడా తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా వైసీపీ నేతల దగ్గరుండి పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 4,000కు పైగా ఇలాంటి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వయంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ఫామ్ 7 ఫిల్ చేసి పెట్టకుండా వాళ్ళ తరఫున ఎవరైతే పిఎల్ఏలు ఉన్నారో వాళ్ళే నేరుగా పెట్టారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళ ఆదేశాల మేరకు వీళ్ళంతా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించినటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనిపైన జిల్లా కలెక్టర్ ఎవరైతే రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఒక 3 సభ్యులతో కూడినటువంటి ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీలో సుమారు 10 మంది దాదాపు 23 మంది దీనికి ఉపక్రమించినట్టు తెలిసింది. అందులో 10 మంది పూర్తి స్థాయిలో అంటే ఒకరు 60 ఓట్ల వరకు, ఒకరు 23 అలా దాదాపు లెక్కేస్తే వీళ్ళంతా కూడా దొంగోట్లని వీళ్ళంతా చేర్చినటువంటి దీని ఉంది. వీళ్ళందరినీ కూడా గుర్తించి వెళ్ళిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వివరాలు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవట్లేదు. కేసు అయితే నమోదు చేశారు కానీ చర్యలు తీసుకోలేదు. కాబట్టి దీని మీద మళ్ళీ ఎన్నికల కమిషన్కి వెళ్లాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆల్రెడీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కాకపోతే ఏంటి ఇదంతా కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి పిఎల్ఏలే
ఇదంతా చేశారు. వైసీపీ నేతల దగ్గరుండి వాళ్ళ కార్యాలయాల్లో ఇదంతా చేయించారనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే ఇంతవరకు కేసు అయితే నమోదు చేశారు కానీ వాళ్ళ అదుపులోకి తీసుకోవడం ఇది చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.